విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారని సిపి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాంసపు ముద్దలుగా దేహాలు ఉన్నాయని సిపి జ్ఞానేంద్ర సింగ్ వెల్లడించారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సిపి తెలిపారు. సిటీ సివిల్ ఆసుపత్రికి 100కి పైగా మృతదేహాలు తరలించినట్లు సిపి తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1:39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేక్ ఆఫ్ టైంలో ఒక్కసారిగా సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ జనావాసాలపై ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్తో సహా 2 భారీ భవనాలకు మంటలంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికోలు అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున పీజీ స్టూడెంట్స్ భోజనానికి రాగా ఆ సమయంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ బిల్డింగ్ పై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు 242 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన విమానానికి పలుమార్లు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. జూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు జరిగినట్లు కూడా సమాచారం. గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పలుమార్లు ఎయిర్ ఇండియా విమానం మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు చెలరేగాయి. మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారని సిపి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాంసపు ముద్దలుగా దేహాలు ఉన్నాయని సిపి జ్ఞానేంద్ర సింగ్ వెల్లడించారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సిపి తెలిపారు. సిటీ సివిల్ ఆసుపత్రికి 100కి పైగా మృతదేహాలు తరలించినట్లు సిపి తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు.
ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించినట్లు అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. విజయ్ రూపానీ కుమార్తె లండన్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఇక ఆయన భార్య అంజలి రూపానీ లండన్లో ఉన్నారు. ఆమెను తీసుకువచ్చేందుకు ఆయన లండన్ పయనమైనట్లు విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు వివరించారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ విధులు నిర్వహించాడు.